క్రంచ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. పూర్వం శ్రీశైల ప్రాంతంలోని బ్రహ్మగిరి సమీపంలో మహావిశ్వకర్మ వంశోద్భవుడు మహాశివభక్తుడైన బసవచార్యుడను ఒక శివచార్యుడు ఉండేవాడు. ఆయన ఒకసారి మల్లికార్జున స్వామిని సేవించడానికి శ్రీశైలం వచ్చారు. అలా స్వామిని పూజించి ఇంటికి చేరిన శిల్పి సదా ఆ ఆలయాన్నే గుర్తించడం, దాని గురించే ఆలోచించడం ప్రారంభించాడు. తన శిల్పకళా నైపుణ్యంతో శ్రీశైల ఆలయ ప్రాంగణంలోనూ బయట కూడా మహత్తరమైన నందులను నెలకొల్పాలని అనుకున్నాడు. ఆ ఉత్సాహంతోనే పనిని కూడా ప్రారంభించాడు. శిల్పి ఉదయం నుంచి భోజనం కూడా చేయకుండా రాత్రి వరకు శివపూజ చేసి భుజించడాన్నే నక్తమని అంటారు. దాన్ని పాటిస్తూ 40 రోజుల్లో 2 మహత్తరమైన నందుల్ని కూడా తయారు చేశారు ఆ శిల్పి. కవల పిల్లల్లా ఒకే రూపుతో ముచ్చటగా ఉన్న నందులను చూసి ఎంతో ఆనందపడ్డాడు. కానీ ఏమి లాభం? ఈ మహత్తర పెద్ద నందులను శ్రీశైలానికి ఎలా చేర్చాలి అన్నదే అతని బాధ. మధ్యలో పాతాళ గంగను కూడా దాటాలి మరి. అలాంటిది వెంటనే విచారంలో మునిగిపోయాడు. నిద్ర కూడా పోలేదు. అర్ధరాత్రి గడిచాక కొంచెం మత్తు వచ్చినట్లు కళ్ళు మూసుకున్నాడు. వెంటనే ఒక కళ, ఆ కళలో స్వామి కరుణించాడు. స్వామి శిల్పితో ఇలా అన్నాడు: భక్త, నీ సంకల్పం మహత్తరమైనది, నీ శ్రమ ఫలించింది. ఇదిగో ఈ పలుపు తాళులను నందుల మెడలకు తగిలించు, వెనుదిరిగి చూడకుండా శ్రీశైలం చేరుకో. వెంటనే కళ్ళు తెరిచాడు ఆ శిల్పి. ఎదురుగా పలుపు తాళ్లు కనిపించాయి. సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. వెంటనే ఆ తాళ్లను తీసుకుని నందుల మెడకు తగిలించాడు. తాళ్లను చేతబట్టి శ్రీశైలానికి బయలుదేరాడు. తెల్లవారు జాము వరకు పాతాళ గంగను చేరుకున్నాడు. అలాగే కృష్ణా నదిని దాటసాగాడు. నీటిలో కొంత దూరం వెళ్ళాక 2వ ఒడ్డుకు చేరబోతున్నప్పుడు ఒక నంది అతని ముందు ఉన్నది, ఇంకొకటి వెనక వస్తూ ఉంది. వెనక వస్తున్న నంది కాలు నీళ్లలో రాళ్ల మధ్య ఇరుక్కొని అది రావడం మానేసింది. కంగారుగా నది ఎందుకు కదలడం లేదని కొంచెం పక్కకు తిరిగి చూశాడు ఆ శిల్పి. అంతే, కాలు పైకి లాక్కుంటున్నట్లుగా ఉన్న చైతన్యం కోల్పోయి మళ్ళీ శిలగా మారిపోయింది ఆ నంది. శిల్పి చేసేది ఏమీ లేక దాన్ని అక్కడే వదిలిపెట్టి ఇంకొక నందితో శ్రీశైలం చేరాడు. ఇప్పుడు శ్రీశైలంలో ఉన్న నంది ఆ మహాశిల్పి చేసినదే. ఇది ఒక యథార్థ గాథ. ఊబి నుండి కాలు పైకి లాక్కుంటూ శిలగా మారిపోయిన నంది ఉబ్బలి బసవన్న అని పిలువబడుతూ ఇటీవల కాలం వరకు భక్తులకు దర్శనం కూడా ఇచ్చింది. శ్రీశైలం ప్రాజెక్టు వల్ల పాతాళ గంగలో మునిగిపోయిన నంది 700 అడుగుల లోతున నీటిలో ఇప్పటికీ ఉంది అని, పాతాళ గంగలో మునిగి ఉన్న 2వ నంది ఉబ్బులి బస్సుడు అని అందరూ చెబుతారు. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి క్రంచ్ టీవీ.